మీ కామెంట్లు నాకు సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా ఉమాగారు, అబ్బా సాయిరామ్, రైతులు బాగుపడతారు. మీకు అందరికీ తెలిసిందే. కార్యక్రమం ఆరంభించే ముందు చెప్పాల్సింది అంగళం మార్కెట్ రేపు ఒక రోజు మాత్రమే ఉంటుంది. ఇల్లు నుంచి అక్కడ మార్కెట్ ఉండదు, దిగుమతులు జరపబడవు, ఎటువంటి వేలం పాటలు నిర్వహించబడవు. దాని గురించి వీడియో పెట్టాను నేను. దానికి సాయిరామ్ రైతు బాగుపడతారు అని కామెంట్ పెట్టారు. అన్న, ఇది క్షేత్రస్థాయిలో తెలియకుండా, తెలియనితనంతో, అజ్ఞానంతో, అవివేకంతో పెట్టే కామెంట్లు ఇవి. అంగళం మార్కెట్ ఉత్తర భారత దిగుమతి జరిగేటప్పుడు ఎలా ఉందో మీకు అందరికీ తెలిసిందే. అంగళం మార్కెట్ మామూలుగా 3-4 నెలల నుంచి ఎప్పుడు అక్కడ మార్కెట్ ఉండదు. గత 2 సంవత్సరాలుగా మాత్రమే అక్కడ కంటిన్యూ అవుతుంది. సరుకులు రావడం లేదన్నా. ఒకవేళ క్వాలిటీ సరుకులు వస్తూ ఉన్నప్పుడు బయట నుంచి వ్యాపారస్తులు వస్తున్నారు. క్వాలిటీ సరుకులు రాక ఇప్పుడు తగ్గుతూ వచ్చిందో, వ్యాపారస్తులు రాలేదు. మామూలు అన్క్వాలిటీ కాయలు వచ్చి దాని తగ్గట్టు కానీ వ్యాపారస్తులు వచ్చేవాళ్ళు. అది కూడా ఇప్పుడు తగ్గిపోయింది. అందుకే మార్కెట్లు ఎందుకు అనవసరంగా రైతులు ఇబ్బంది పెట్టాలని ఒక సదుద్దేశంతోనే అంగళ్ళు మండి యజమానుల సంఘం అంగళ్ళు మార్కెట్కు రేపటితో చివరి రోజు ప్రకటించడం జరిగింది. తెలుసుకుని కామెంట్ పెట్టండి అన్న. ఇక రెడ్డెం చంద్ర గారు, అన్నా, నేను రైతుగా ఒక్క విషయం పంచుకుంటున్నాను. ఈ విషయం మీరు చదివి వినిపిస్తారని ఆశిస్తూ ఉన్నాను. నేను ఇక్కడ పరిగి లేదు అని పొంగునూరుకు వెళ్ళి అక్కడ సాలారు పగిరి 9,500 మొలకలు నాటి ఇప్పుడు షాంపులు అయినాయి అన్నా. కానీ మొత్తం రోస్కాయలు 3 lakhs పెట్టుబడి అయింది. కంపెనీ వాళ్ళు మైక్రో న్యూట్రిషన్ లోపం అన్నారు. అయినా కానీ అదే తోటలో చప్పివాన సీడ్ మొలకలు చివరిలో ఏదో సరిగ్గా అర్థం కావడం లేదన్నా. కాకపోతే ఒక చిట్ట మాత్రం, అన్నా, నేను ఒక రైతుని ఏమి చేయాలి అని కానీ మొత్తం మీద అయితే ఆయన ఇక్కడ మొలకలు దొరక్క పొంగునూరు వెళ్ళి అక్కడి నుంచి 9,500 మొలకలు తెచ్చి నాటారు. 3 లక్షల పెట్టుబడి, కానీ కాయలని రోజాకాయలు క్వాలిటీ లేవు అనేది కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక పరిశీలిస్తే మళ్ళీ చంద్ర గారే, అన్నా, ఏంది పెరిగిందన్నా, 1 లాట్ మాత్రమే కాయలు మండికి వచ్చాయి. దానికి అన్నా జాపాట్ 100కి 6 బాక్సులు. నేను మార్కెట్లో కాయలు తీసుకుపోతున్నాను. కేజీఎన్ వ్యాపారము, గేట్లో బండ్లు వచ్చేదాన్ని బట్టి రేటు అంతే. కేజీఎన్ వ్యాపారము, గేట్లో బండ్లు వచ్చేదాన్ని బట్టి రేట్లు అంతే తప్ప రేట్స్ లేవన్నా. మీ అభిప్రాయం ఎలా ఉన్నా? సాయంత్రం మార్కెట్లో అంగళం మార్కెట్లు అయితే మొత్తం సునామీని 290 దాటలేదు. గొరగొండ మార్కెట్ 430 మాత్రమే గొరగొండ మార్కెట్. అంగళంలో అయితే ఇవాళ 500తో 1-2, 530, 1-2, 550, టాప్ అండ్ టాప్ 5 వేయడం జరిగిందన్న. ఈ 3 మార్కెట్లు ఇవాళ మొలకచూరు మార్కెట్లో ధర బాగా వెళ్ళింది. అందుకే రేటు పెరిగిందని రాశాను. కానీ మీరు 106 బాక్స్ జాక్పాట్ పెట్టారు. మళ్ళీ గేట్లో వచ్చే బండులు బట్టి మాత్రమే మొలకచూరులో ధరలు ఉంటాయని కామెంట్ పెట్టారు. మొత్తం మీద మాత్రం మొలకచూరు మార్కెట్లో వాళ్ళ ధర పెరిగింది. అదైతే వాస్తవమే. అన్నా, నిన్న కామెంట్ ఓపెన్లో ఉంటుంది. ఈరోజు కామెంట్ పెట్టేలోగా క్లోజ్ అని లక్ష్మీ టమాసాలు పెరుస్తున్న సైదన్న మహేశం గారు. ఇది అంగల్ మార్కెట్ సమాచారం కోసం. సాడ్ న్యూస్ జగన్ రెడ్డి గారు. ఇక పొట్టేరు శ్రీనివాస్ గారు, క్వాలిటీ వచ్చినా మీరు రేట్స్ వేస్తే కదా జాక్పాట్ అండ్ యాక్షన్ ప్రైస్ 300 వస్తే 290 పట్టి వేస్తారు. ఎవరు వస్తారు స్వామి గోవిందా? ఫస్ట్ మీరు బయర్స్ని రాణిస్తే కదా. మీరే మండీ ఓనర్స్ అండ్ బయర్స్ మీరే. అంగళం మార్కెట్ రేపటితో చివరి రోజు చెప్పి పెట్టడం జరిగింది. క్వాలిటీ ఉన్న కాయలు రావడం లేదు. బయర్స్ కూడా క్వాలిటీ లేకపోవడం వల్ల కొనుగోలు కూడా రావడం లేదు. అందుకే మార్కెట్ క్లోజ్ చేస్తున్నారు. దానికి అన్నదాత ఇలా కామెంట్ పెట్టారు. అన్న, ఇదివరకు నేను చెప్పడం జరిగింది. మీకు వాస్తవ పరిస్థితి తెలియదు, క్షేత్రస్థలు ఏం జరుగుతుందో తెలియదు. ఏదో ఊహించుకుంటూ మండి ఓనర్లే, వ్యాపారస్తులు వాళ్ళు అంతా ఏదో అయిపోతుంది అని మీకు మీరు ఊహించుకుని ఏదో మీరు అనుకుంటున్నారు. ఇవన్నీ తప్పన్నా. ఉత్తర భారత దిగుమతులు ఉన్నంతకాలం మా అంగళ్ళు అదరోహో అనే టైపులో వెళ్ళింది. ఇప్పుడు అక్కడ క్వాలిటీ రావడం లేదు. అన్నదాత తీసుకునే టమాటాలన్నీ క్వాలిటీ ఉన్న కాయలు గతంలో అంగళ్ళకి వచ్చేవి, అన్క్వాలిటీ మదనపల్లికి వెళ్ళి ఇప్పుడు క్వాలిటీ ఉన్న కాయలు మదనపల్లి కడుతున్నాయి, అన్క్వాలిటీలు అంగళ్ళకి వస్తున్నాయి. దానివల్లే అంగళ్ళు మాట మొదటి కారణం. రెండో వచ్చి
అందరూ మండి ఓనర్లు బయర్స్ వాళ్ళందరూ వ్యాపారస్తులు కాదన్నా, కొద్దిమంది మాత్రమే. అయినా మండి పెట్టిన వాళ్ళు వ్యాపారం చేయకూడదని, పంట బట్టి అన్నదాత వ్యాపారం చేయకూడదు ఎక్కడ లేదు కదన్నా. ఎవరు ఏదన్నా చేయవచ్చు, కానీ మండి ఓనర్లే వ్యాపారస్తులు అయిపోయి రైతులు నష్టపరుస్తారు అనేది మీ ఉద్దేశం. ఇది ఎంత మానేయండి అన్న. ఇవన్నీ క్రీస్తుపురం మాటలు. ఇప్పుడు మనకు దేశం నలుమూల టమోటా ఎక్కడ ధర పెడుతుందో యూట్యూబ్స్ అన్నీ తెలిసిపోతున్నాయన్న. ఇంకా అలాంటి ఆలోచనలు మాట్లాడితే తుడిచేయండి మీరు ప్లీజ్. మీ కామెంట్ నా సమాధానం దిందా ఎన్నో ఉపయోగం ఇల్లా. రవికుమార్ గారు, నీ మాట్లాడితే కన్నడ భాష, నీ కామెంట్లు నా సమాధానం తెలుగు భాష. ఏమర్థమవుతుంది బ్రో? భాస్కర్ సయ్యద్ బాయ్ గారు, ఏ రైతు జాబ్పాట్ పెట్టమని చెప్పలేదు. గత 20 సంవత్సరాలుగా అది మండీ వాళ్ళు అలవాటు చేశారు. అది మండీ వాళ్ళే తెలుసుకుంటే బాగా ఉంటుంది. జాక్పాట్ ఉండదని అనౌన్స్ చేసి దాని ప్రకారం యాక్షన్ పెడితే బాగుంటుంది. మీరన్నది బాగున్నది. నేను కూడా చెప్తాను. గతంలో జాక్పాట్ చేశారు, దానిలో సాధారణంగా కొడుతున్నాయి. ఒక అన్నదాత ముందుకు వచ్చారు, అన్న జాక్పాట్ తీసి నేను అలాంటికి యాక్షన్ వేయండి. నేను చూసాను నా కల్లారా. మీరు అన్నట్టు ఒకటి జాక్పాటే లేకుండా వ్యాపారం నిర్వహించాలంటే అనౌన్స్ చేసి వేయవచ్చు. జాక్పాట్ అన్నది వ్యాపార సూత్రం. ఇప్పుడు చూస్తే మదనపల్లిలో 2-3 షాపింగ్ మాల్ ఓపెన్ అయ్యాయి. 1+1 ఆఫర్ అంటే షాపులు మాల్ అన్నీ ఫుల్ అయిపోతున్నాయి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటే జనంతో క్రికెట్లు ఆడుతున్నాయి. ఇది కూడా అంతే. కాకపోతే జాక్పాట్లు పెట్టి ఆ క్రెడిట్లో డబ్బు మాకు రాకుండా చేస్తున్నారు అనేది మీ ఆలోచన. బట్ అలా పెట్టడం వల్ల ధర పెరుగుతుందా లేదా అనేది మీరే చూడాలి, మీరు ఆలోచించాలి. ఏదేమైనా ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం. మళ్ళీ చెబుతున్నాను, అంగళ్ళు మాట రేపటి చివరి ముందు మామూలు అంగమాట 3-4 నెలలు మాత్రమే. నిన్న సంవత్సరం మాదిరిగానే నిన్న సంవత్సరం ఒక్కసారి డిసెంబర్ చివరి వరకు జరిగింది. ఈ సంవత్సరం కూడా ఈ నెల వరకు జరగవచ్చు అనుకున్నాం. కానీ మదనపల్లి కాయలు పెరగడం, వ్యాపారస్తులు అక్కడి కాయలు కొనుగోలు చేయటం వల్ల అంగళ్ళు మార్కెట్లు రేపటితో ముగింపు చెప్తున్నారు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.